ఏపీలో ఇప్పుడు అందరి చూపు నంద్యాల సెగ్మెంట్ వైపే ఉందట. రాష్ట్రంలో సుమారు 58 రోజులు ప్రచారం చేసిన నేతలు ప్రజల్లోకి వెళ్లారు. కొన్ని సెగ్మెంట్లలో మాత్రం సినీ ప్రముఖులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. నిజానికి పిఠాపురం తర్వాత హాట్ టాపిక్ గా మారింది నంద్యాల నియోజకవర్గమే. కారణం దేశంలోనే నంద్యాల సెగ్మెంట్ కు ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో దేశ రాష్ట్రపతిని అందించిన సెగ్మెంట్ గా అందరికీ ఈ నియోజకవర్గం సుపరిచితమే. ఇటీవల ఎక్కడ చూసినా నంద్యాల పేరు మార్మోగుతోంది. ఇక్కడే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడంతో జాతీయ స్థాయిలో నంద్యాల పేరు మార్మోగింది. కట్ చేస్తే ఇక్కడ విజయం సాధించేందుకు ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో నంద్యాలలో ముఖ చిత్రం మారిపోయిందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా చంద్రబాబుకు పేరుంది. 15 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన నంద్యాలలో ఉండగానే స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యారు. తరువాత జైలు పాలు కూడా అయ్యారు. అయితే ఎక్కడైతే తాము అవమానానికి గురయ్యామో అక్కడే ఎలాగైనా గెలవాలని పట్టుదలతో టీడీపీ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీని బలంగా ఢీకొట్టేలా ప్లాన్లు వేసి అమలు చేశారనే వాదన ఉంది. నంద్యాల సెగ్మెంట్లో అత్యధికంగా ముస్లిం మైనార్టీలు ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు దక్కించుకునేందుకు తెలుగుదేశం అధిష్టానం ఇక్కడ మైనార్టీ నేతకు అవకాశం ఇచ్చి బరిలోకి దింపింది. ఇదంతా చంద్రబాబు వ్యూహంగానే ముందుకెళ్లారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బరిలో ఉన్నారు. తండ్రి మాజీ మంత్రిగా పనిచేయగా యువనేతగా కిషోర్ పేరు తెచ్చుకున్నారు. తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు తమ కుటుంబానికి ఉన్న పేరు తమ విజయానికి కృషి చేస్తోందనే నమ్మకంతో కిషోర్ ఉన్నారు. స్థానికులతో మమేకమవుతూ కిషోర్ జనాల్లో ఉన్నారని టాక్ ఉంది. అందుకే ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలని పక్కా ప్రణాళికతో ఆయన పనిచేశారట. మరోవైపు నంద్యాల వైసీపీలో కీలక నాయకులుగా ఉన్న జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డితో పాటు మరికొందరు వైసీపీ కీలక నేతలు ఫ్యాన్ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. దీంతో తమ బంధువర్గంలో చీలిక రావటం కిషోర్ రెడ్డికి కాస్త మైనస్ గా మారిందనే వాదన ఉంది. మరోవైపు ఏపీలో రాజకీయంగా అందరి దృష్టి పిఠాపురం, నంద్యాల నియోజకవర్గాల వైపే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఆయన రాకను స్థానిక ప్రజలు సపోర్ట్ చేయగా మెగా ఫ్యామిలీ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపింది. కొందరు మెగా హీరోలు కూడా పిఠాపురం వెళ్లి అక్కడ ప్రచారం కూడా చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి యువ హీరోలు అక్కడికి వెళ్లి ప్రజలను ఆకట్టుకున్నారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే ఆ నియోజకవర్గం దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందంటూ ప్రచారంలో చెప్పారు. పిఠాపురంలో చివరి రోజు ప్రచారంలో బాబాయికి సపోర్ట్ గా రామ్ చరణ్ ప్రచారం నిర్వహించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అదే రోజు నంద్యాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేయటం హాట్ టాపిక్ గా మారింది. నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచార వ్యవహారం వివాదంగా మారినా తాను స్నేహం కోసమే ప్రచారంలో పాల్గొన్నానని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ కోసం ఇక్కడకు రాలేదని, స్నేహితుడు కోరటంతో వ్యక్తిగతంగా అతని కోసం వచ్చానని స్టైలిష్ స్టార్ చెప్పుకొచ్చారు. తన మిత్రుడైన కిషోర్ 5 ఏళ్లుగా అనేక రకాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించారని అల్లు అర్జున్ చెబుతున్నారు. అలాంటి కార్యక్రమాలు చేసిన మిత్రుడి కోరిక మేరకే తాను వచ్చానని స్టైలిష్ స్టార్ చెప్పినా ఎక్కడో తేడా కొడుతుందనే భావనలు కూటమి నేతలు ఉన్నట్లు సమాచారం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ శిల్పా రవిచంద్ర కిషోర్ కు సపోర్ట్ చేయడానికి వచ్చారా, లేక వైసీపీ ఓటు బ్యాంకు పెంచడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న సందర్భంలో తన మిత్రుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంట్లో లంచ్ చేసి వెళ్లాలని ఆలోచనలో ఉన్నానని ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ పోస్టు చేశారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అల్లు అర్జున్ నంద్యాలకు వస్తారా రారా అనే అంశం ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపింది. ఎట్టకేలకు అల్లు అర్జున్ నంద్యాలలో మున్సిపల్ కార్యాలయం నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్ ఇంటి వరకు రోడ్ షో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి భారీగా జనాలు తరలివచ్చారు. అక్కడ మాట్లాడిన అల్లు అర్జున్ తన మిత్రుడికి మరో అవకాశం ఇవ్వాలని కోరటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు భారీ రోడ్ షో నిర్వహించడంతో శిల్పా రవిచంద్ర కిషోర్ తో పాటు అల్లు అర్జున్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా భారీ ఎత్తున జన సమీకరణ చేశారని నంద్యాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నంద్యాల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇరు పార్టీలు శాయశక్తులా కృషి చేశారని రాజకీయ పండితులు చెప్తున్నారు. అంతేకాదు విజయం పైన ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ను ప్రచారానికి రప్పించారని కూటమి నేతలు ఆరోపిస్తుంటే కేవలం స్నేహం కోసమే స్టైలిష్ స్టార్ వచ్చారని వైసీపీ చెప్తోంది. అల్లు అర్జున్ ప్రచారంలో కొంత మేరకు ఓటు బ్యాంకు కలిసొచ్చే అవకాశాలున్నాయనే ఆలోచనతో ఇలా చేశారనే టాక్ నంద్యాల నియోజకవర్గంలో తెగ వినిపిస్తున్నాయి. నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలుగుదేశం చెప్పుకొస్తోంది. సొంత పార్టీలో ఉండే నాయకులు పక్క పార్టీలతో చేరటం సహా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ఇలాంటి ప్లాన్ చేశారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పాన్ ఇండియా స్టార్ ప్రచారం తమకు కొంతమేరైనా కలిసి వస్తుందనే ధీమాతో శిల్ప ఉన్నారు. మరి అల్లు అర్జున్ ప్రచారం ఎంతవరకు ప్రభావం చూపుతుందో అనే అంశం మరికొన్ని రోజుల్లో తెలియనుంది. For more videos like this, subscribe Big TV channel.